ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదన్నారు ఎంపీ కవిత. పక్క రాష్ట్రాలకు ఇవ్వడాన్ని తామెప్పుడు అడ్డుకోబోమన్నారు. అయితే తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వాలని కోరారామె. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడాన్ని టీఆర్ఎస్ పార్టీ విధానంగా మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. పక్క వాళ్ళకి ఇస్తామంటే మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. వారికి ఇచ్చే బెనిఫిట్ మాకు కూడా ఇవ్వండి. మాకు రావాల్సినటువంటి అంశాలు నిన్ననే హరీష్ రావు గారు చెప్పారు. 7,000 కోట్లు దాదాపుగా మేము కేంద్రాన్ని సహాయం కోరబోతా ఉన్నాం వివిధ ప్రాజెక్టులకు అని చెప్పి. ఇదివరకు వాటర్ గ్రిడ్ కోసం మనం వాళ్ళని డబ్బులు అడుగున్నాం. ఒక నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ ఇవ్వమని మనం అడుగున్నాం. అటువంటి అంశాలు మీరు మాకు కూడా చేయండి. మీరు ఆంధ్రాకి ఎంత ప్యాకేజ్ ఇచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సర్టెన్లీ ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. అది చేయలేకపోతున్నారు కాబట్టి మరి ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇస్తున్నారా, ఇంకేం చేస్తున్నారా, అది మీ ఇష్టం. ఆంధ్ర బాగుపడితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆంధ్రాకి రావాల్సిన వాటా రావాల్సిందే. ఎట్ ద సేమ్ టైం తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా తెలంగాణకి ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిజాం షుగర్స్ రైతులను ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. 66 కోట్ల బకాయిలను ప్రభుత్వమే కట్టిందన్నారు. రైతులే ఫ్యాక్టరీని నడుపుకుంటామంటే ఇస్తామని కూడా సీఎం చెప్పారన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తున్నా జేఏసీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు కవిత. మా ప్రభుత్వం సంసిద్ధతతో ఉన్నది. ఎటువంటి ఆవేశానికి రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. మరి జేఏసీ నాయకులు మొన్న నిజామాబాద్కు వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టిరు. అన్ని పార్టీల వాళ్ళని పిలిచిండ్రు. నన్ను, మా షకీల్ ఎమ్మెల్యే గారిని, మా పద్మక్కని పిలిచింటే మేము కూడా పోయేవాళ్ళం, మా సాగర్ అన్నను. ఎందుకంటే నిరంతరం ఈ అంశాన్ని ఫాలో అప్ చేస్తున్నది మేము. 2 సంవత్సరాల నుంచి రైతులకు 66 కోట్ల రూపాయలు కట్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. బాధ్యత మాకుంటుందా, ప్రతిపక్షాలకు ఉంటుందా? కేవలం ప్రతిపక్షాలను పిలిచి వాళ్ళు ఒక్కటి చేసే విమర్శలను మాత్రమే హైలైట్ చేసి మరి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని పట్టించుకోపోవడం జేఏసీ లాంటి పెద్దలుగా చెప్పుకునేటటువంటి సంస్థలకు మంచిది కాదు. వాళ్ళు పెద్దరికం చేయదలుచుకుంటే అన్ని పక్షాల వాళ్ళని పిలిచి మాట్లాడాలి. అన్ని పక్షాలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వాలి. ప్రజలకు మంచి సంకేతం పంపించాలి తప్పితే ఒక సైడ్ స్టోరీ చెప్పేసి